యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత. ఓ భరత వంశీకుడా అర్జున, ఎప్పుడైతే ధర్మానికి హాని కలుగుతుందో, అభ్యుర్ధానమ ధర్మస్య తదాత్మానం సృజమ్యహం, అధర్మం విజృంభిస్తుందో, అప్పుడు నేను నన్ను సృజించుకుంటాను, అవతరిస్తాను. పరిత్రాణాయ సాధూనాం, తత్పురుషులను రక్షించడానికి, వినాశయ చదుష్కృతాం, దుష్టులను సంహరించడానికి, ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే, ధర్మాన్ని తిరిగి స్థాపించడానికి నేను యుగయుగాన్న అవతరిస్తాను. ధర్మానికి హాని కలిగినప్పుడు, అధర్మం విజృంభించినప్పుడు ఆ పరమాత్ముడు యుగయుగాన్న అవతరిస్తాడు అని శ్రీకృష్ణుడు భగవద్గీతలో స్వయంగా పలికిన ఈ మాటలు మనకు తెలియజేసేది ఏంటో తెలుసా? అదే దశావతారాల రహస్యం. ప్రతి అవతారంలోనూ ఒక అద్భుతం, ఒక మహంతర సందేశం. ప్రతి అవతారంలో దైవలీల దాగి ఉంది. దేవుడు నిజంగానే ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క రూపంలో వచ్చి భక్తులను ఎలా కాపాడాడు, దుష్టులను ఎలా శిక్షించాడు, ధర్మాన్ని ఎలా నిలబెట్టాడు అని తెలుసుకోవాలని మీకు కూడా నిజంగా ఆసక్తిగా ఉందా? అయితే ఇంకెందుకు ఆలస్యం, ఈ అద్భుతమైన దశావతారాల గురించి నేను మన యూట్యూబ్ ఛానల్లో వివరంగా అప్లోడ్ చేశాను. ఈ వీడియోలు చూస్తే మీకు తెలియని ఎన్నో విషయాలు తెలుస్తాయి. మరి శ్రీ మహావిష్ణువు ఒక్కొక్క అవతారంలో ఎలా వచ్చాడు, ఎలా భక్తులను రక్షించాడు, ఈ విషయాలు ఎంతో అద్భుతంగా ఉంటాయి. మీకు తెలుసుకోవాలి అనే ఇంట్రెస్ట్ ఉంటే లింక్ కింద కనిపిస్తుంది, వచ్చి చూసేయండి. లేదంటే ఈ యూట్యూబ్ ఛానల్ ప్లేలిస్టులో దశావతారాల గురించి పూర్తి వీడియోస్ ఉన్నాయి. వినాలనే ఆసక్తి ఉంటే వచ్చి వినండి, ఎన్నో విషయాలను తెలుసుకుంటారు.